ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో జాబ్స్ అస్సలు లేవు. అది మనందరికీ తెలిసిందే. ఒక్కసారి మనం మార్కెట్ పరంగా అనాలిసిస్ చేస్తే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అది కాదనట్లేదు. కొత్త టెక్నాలజీస్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే ఇప్పుడు చూడు, మనం ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 6 months to 8 months. మనం ఏది నేర్చుకోవాలనుకున్నా కొంతమంది యూట్యూబర్లో తమ్నెయిల్ పెట్టింటారు. 30 minutesలో పైథాన్ నేర్చుకోవచ్చు, 20 minutesలో జావా నేర్చుకోవచ్చు అని. అది కాని పని. ఓవరాల్గా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఒక జాబ్లో ల్యాండ్ అయ్యి ఇంటర్న్షిప్ అన్ని కంప్లీట్ చేసుకొని నీకు ఒక 6 to 7 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకుంటే నీకు 1 year టైం పడుతుంది. కాకపోతే మనము ఇంజనీరింగ్ లైఫ్ 4 ఏళ్ళు చేస్తాము. ఆ ఇంజనీరింగ్లో 4 ఏళ్లలో మనం నేర్చుకుంది ఏంటంటే సున్నా. ఒకటి చూడు, బీటెక్ ఫైనల్ ఇయర్లో రిలీజ్ అవుతారు అందరూ జాబ్ తెచ్చుకోవాలి అని. అది ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఏదో ఒకటి. సో నేను ఈ వీడియోలో మీకు బేసికల్గా నేనేం చెప్తానంటే, సింపుల్గా చూడు, నువ్వు జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు బేసికల్గా నువ్వు ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వు. అది ఏ స్ట్రక్చర్ అవుతుందంటే, ఫస్ట్ ఒక డొమైన్ చూజ్ చేసుకో. అది ఏదన్నా కానీ నీ ఇష్టం. ఫుల్ స్టాక్ చూజ్ చేసుకుంటావా, సైబర్ సెక్యూరిటీ చూజ్ చేసుకుంటావా, లేదా ఏఎంఎల్ చూజ్ చేసుకుంటావా, లేదా క్లౌడ్స్, డెవాప్స్, నీ ఇష్టం. ఏదైనా చూసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, మార్కెట్లో జాబ్ ఉన్నాయా లేదా, తెచ్చుకోవడం కష్టమా ఈజీనా అంత పక్కన పెడితే నీలో స్కిల్ ఎంత ఉంది అనేది మటుకు 100% చాలా ఇంపార్టెంట్. నీ స్కిల్ని చూసి జాబ్ ఇస్తారు అంతే తప్ప నీ దగ్గర డిగ్రీ ఉన్నాయని ఆలోచించరు. రీసెంట్గా మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. అతనికి ఏమైందంటే, నార్మల్గా జాబ్ కావాలని చెప్పి నార్మల్గా ఇలా ఇంటర్న్షిప్లు చేశాడు. అది కాక నెక్స్ట్ వేలో ఏదో సంథింగ్ కోర్స్ తీసుకున్నాడు 1,00,000 2 లక్షలు పెట్టి. బట్ బేసికల్గా అక్కడ ప్రాబ్లం ఏమైందంటే, కోర్స్ అయిపోయింది. ఆ కోర్స్ అయిపోయి 7 months అయిపోయింది. ప్లస్ అంతా నేర్చుకున్నాక మరి అసలుకి జాబ్ అయితే రాలేదు. దానికి ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు అసలు కొన్ని స్కిల్స్ నేర్పించారు, అవన్నీ రికార్డెడ్ కంటెంట్ చేసి అసైన్మెంట్స్ చేసి వదిలేశారు. సో ఇంకొక పిల్లోడు ఉన్నాడు, కోర్స్ ఏం తీసుకోలే, యూట్యూబ్లో నేర్చుకున్నాడు. కాకపోతే ఇతనికి జాబ్ తెచ్చుకునే ప్రొసీజర్ తెలుసు. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాలి. ఆ ఇంటర్న్షిప్లో వచ్చినాక ఆ తర్వాత జాబ్కి అప్లై చేశాడు. ఇక్కడ ఫస్ట్ పిల్లోడు ఏం మిస్టేక్ చేశాడంటే, వాళ్ళు కోర్స్ నేర్చుకొని వదిలేసి 3 months తర్వాత జాబ్ ఇంపార్టెంట్ అని తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేశాడు. సో ఈ వీడియోలో టోటల్ అవుట్పుట్ ఏంటంటే, మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఒక స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మంచి మంచి కంపెనీలకు అప్లై చేయండి. అది కూడా మీరు డైరెక్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ అంటే మీకు రాదు. మీరు ట్రైనీ, అసోసియేట్ లేదా ఈ విధంగా అప్లై చేస్తే మీకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మనము ఏ స్కిల్, మామూలుగా ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఎక్కడెక్కడ నేర్చుకోవాలని మొత్తం అన్నీ వస్తాయి. ఓకే, బాయ్.